వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలు పరిష్కారానికే ప్రథమ ప్రాధాన్యమన్న ప్రకాశం కలెక్టర్ రాజాబాబు. సమస్యలపై వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశం. 9వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లారీలు బంద్ ప్రకటించిన లారీ అసోసియేషన్ నాయకులు. అన్ని వర్గాలపై బంద్ ప్రభావం. సైనిక సంక్షేమ శాఖాధి కార్యాలయానికి వచ్చి మరీ సాయుధ దళాల పతాక నిధికి విరాళం అందించిన 80 ఏళ్ల వృద్ధురాలు. గాంధేయవాది అయిన తండ్రే స్ఫూర్తి అని వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యమని, ఆ దిశగా అధికారులు నిబంధనల మేరకు సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ప్రతి సోమవారం ఒంగోలు కలెక్టరేట్లో నిర్వహించే మీకోసం కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కుమార్, జాన్సన్, విజయజ్యోతి, కళావతి, శ్రీధర్ రెడ్డి అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పలువురు అర్జీదారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం, సంతృప్తి స్థాయిని తెలుసుకోవడం జరుగుతుందన్నారు. సమస్యలపై అర్జీలు ప్రతిసారి పునరావృతం కాకుండా చూడాలన్నారు. మీరు అక్కడ బ్రీఫింగ్ తీసుకోవాలి అంటే రెవెన్యూ అంటే కనుక వాళ్ళ దగ్గర పంపించడం, బ్రీఫింగ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆఫీసర్ బ్రీఫ్ రావట్లేదు ఒకసారి గుర్తించండి. మనకి చాలా పిటిషన్స్ ఇక్కడ నుంచి వస్తున్నాయి. కోర్టులో కొన్ని కేసెస్ ఉంటున్నాయి, తర్వాత జేసీ గారి దగ్గర కూడా కొన్ని కేసెస్ ఉంటున్నాయి, అండ్ ఆల్సో మీ ఆర్డీఓస్ దగ్గర కూడా కొన్ని ఆల్వార్ కేసెస్ ఉంటున్నాయి. ఈ లోపల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా డిస్ప్యూట్ ఇంకా సెటిల్ అవ్వకుండానే వాళ్ళు రిజిస్ట్రేషన్స్కి వెళ్తున్నారు. సో దాట్ దే వాంట్ టు క్రియేట్ మల్టిపుల్ లిటిగేషన్స్. సో దయచేసి అట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు మీరు కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ముందే వాళ్ళకి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇది కేసు ఉంది, ఒకసారి మీరు ఆ రిజిస్ట్రేషన్ హోల్డ్ చేయండి, అంతవరకు డిస్ప్యూట్ అయ్యేవారు అని చెప్పేసి మీరు చెప్పాలి. ఆ పరిస్థితి వచ్చినప్పుడు అన్న స్టే ఆర్డర్ టైప్ అనేది ఇష్యూ చేయాలి బేసింగ్ ఆన్ ద గ్రావిటీ. సో ఇక్కడ చాలా కేసులు వస్తున్నాయి. ఇప్పుడు మార్కాపురం ఏరియా నుంచి కూడా 2-3 కేసులు వచ్చినాయి. ద అప్రహెన్షన్ ఈజ్ దట్ ద కేసు ఇస్ పెండింగ్ ఇన్ సివిల్ కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ జేసీ కోర్టులో కూడా ఉన్నాయి. ఈ లోపల అప్రహెన్షన్ ఈజ్ దట్ ఈ సేల్కి ఆల్రెడీ తిరుగుతున్నారు, సేల్ చేసుకుంటారని చెప్పేసి. సో మళ్ళీ ఈ కేసులో జేసీ గారు కానీ లేదంటే కనుక కోర్టు కానీ డిస్పోజ్ చేస్తే మళ్ళీ సెకండ్ లిటిగేషన్, అంటే ఈ లిటిగేషన్ మీద లిటిగేషన్ క్రియేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అది మీరు కొంచెంగా సెన్సిటివ్గా బిహేవ్ చేయాలని సందర్భంగా చెప్తున్నాం బోత్ ఆర్డీఓస్ అండ్ తహసీల్దార్. They have to inform us well in advance this week where they are attending on behalf of them who are attending. So that information, another circular is drawn. Some officers, district officers are holding 2 to 3 districts as a in charge. సో దానికి కూడా ఇంకొక సర్క్యులర్ పెట్టండి. వాళ్ళు వెల్ ఇన్ అడ్వాన్స్ ఆ మంత్కి ఎక్కడికి వెళ్తారో మనం ముందే చెప్పాలి. సో దట్ అకార్డింగ్లీ లారీ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫీజు ఒకసారిగా 29% పెంచిన కేంద్ర ప్రభుత్వ చర్యకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 9 అర్ధరాత్రి నుండి లారీలు బంద్ పాటిస్తున్నట్లు ది ఒంగోలు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కల్లూరి అంజిబాబు, కొమ్మూరి ప్రసాదరావు తెలిపారు. గతంలో లారీ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫీజు 1000 రూపాయల నుండి 29,000కు పెంచడం దుర్మార్గమని ఆరోపించారు. ఒంగోలు లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బంద్ ప్రకటనకు దారితీసిన పరిస్థితులను వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి రవాణా శాఖ 13 సంవత్సరాల నుండి వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్ విషయాల్లో అదనంగా వేసిన 29,000 రూపాయలను తగ్గించమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
బంద్ తర్వాత కూడా సమస్య పరిష్కరించకపోతే 13వ తేదీ నుండి అన్ని వాహనాలను నిలిపివేసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఫిట్నెస్ సర్టిఫికేట్లు మంజూరు బయట వ్యక్తులకు అప్పచెప్పిన కారణంగా జిల్లా కేంద్రం ఒంగోలులో అలాంటి కార్యాలయం లేనందున అదనపు భారం వేస్తూ రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసోసియేషన్ కోశాధికారి వేమూరి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 9వ తారీఖు అర్ధరాత్రి నుంచి బంద్ ప్రకటించడం జరిగింది. స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు అంటే మా డిమాండ్స్ని అన్నిటినీ తీరిన దాకా బంద్ అనేది కంటిన్యూషన్ జరుగుతుంటుంది. ఎక్కువ బ్రేక్కి ఎక్కువ అమౌంట్ పెట్టారు, ఆ అమౌంట్లు కట్టమంటున్నారు. అది మనం కట్టే పరిస్థితి కాదు బ్రేక్ చలనాలు. అదే సంవత్సరానికి ఒకసారి ఇంత అమౌంట్ కట్టమని చెప్పి 30,000, 20,000, 15,000 అట్లా బండి మోడల్ని బట్టి కట్టమన్నారు. గతంలో గ్రీన్ ట్యాక్స్ అనేది ఉండేది, అది ఇదే విధంగా గత గవర్నమెంటు వసూలు చేసింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక అది తీసేసి 3,000 రూపాయల కాడికే వసూలు చేశారు. మాకేదో కొద్దిగా బెనిఫిట్ చేశారులని మేము అనుకునేళ్ళకి మళ్ళీ ఇది వచ్చి పడిపోయింది. ఇది అసలు భరించేది కాదు. అందువల్ల ఈ బంద్ను అనేది కంటిన్యూషన్ చేస్తాం. మళ్ళీ మా స్టేట్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ చర్చలు జరిగి వాళ్ళు ఇది క్లియర్ అయింది, మన ఈ డిమాండ్స్ ఒప్పుకుంటున్నారు అనేదాకా బంద్ అనేది జరిగింది. అబ్నార్మల్గా పెంచారు కాబట్టి మాకు తప్పనిసరి పరిస్థితుల్లో స్ట్రైక్కి వెళ్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇది ప్రస్తుతం మాత్రం 13 సంవత్సరాలు నిండిన వెహికల్స్ మాత్రమే పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి సరుకులు, రైల్వే గూడ్ షెడ్ నుంచి వచ్చే సరుకులను మాత్రమే అక్కడికి మాత్రమే పోనీయకుండా అవి మాత్రమే స్ట్రైక్, అక్కడికి వెళ్ళే వెహికల్స్ మాత్రమే స్ట్రైక్లో పాల్గొంటాయి. 15 సంవత్సరాలు నిండిన బళ్ళు మాత్రమే స్ట్రైక్లో పాల్గొంటాయి. ఎల్లుండి ఒక 2 days జరిగిన తర్వాత ఏమి వాళ్ళ దగ్గర నుంచి మాకేమి సంతృప్తికరమైనటువంటి జవాబు రాని పక్షంలో మళ్ళీ 13వ తారీఖు నుంచి అన్ని వెహికల్స్, ఆల్ వెహికల్స్ బంద్ చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు మా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ వారు. దాని ప్రకారం మేము కూడా ఫాలో అవుతాం. 100% స్ట్రైక్ అనేది గ్యారంటీ. ఒంగోలులో వచ్చేసి వెహికల్స్ అనేవి చాలా ఉన్నాయండి, 2,000 దాకా ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఈ 13 సంవత్సరాలు 15 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ప్రస్తుతం అంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ జరిగేది ఈ రైల్వే గూడ్ షెడ్ నుంచి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ జరిగేది చిన్న బళ్ళ ద్వారానే, అన్ని 15 సంవత్సరాలు నిండిన బళ్ళ ద్వారానే. అవి ఎక్కువ దూరం పోవు, ఒక 30 kilometers లోపల మాత్రమే పోతాయి. రైస్ వస్తాయి, రైస్ ఇక్కడి నుంచి గుళ్ళాపల్లి డంప్ చేయాలి, గుళ్ళాపల్లి నుంచి పైకేమో వేరే వాళ్ళు డంప్ చేస్తారు. ఆ 30 kilometers కోసమే ఈ చిన్న బళ్ళన్నీ తిరుగుతుంది. కాకినాడ ఫోర్ట్ ఉంది, ఫోర్ట్లో కూడా అక్కడికక్కడే చిన్న బళ్ళు మాత్రమే ఎక్కువ తిరుగుతాయి. ఎక్కువ వెహికల్స్ అక్కడ ఇక్కడ ఎటువంటి చోటే ఉన్నాయి, దూరం వెళ్ళవయి. వాటి మీద అది చాలా చిన్నది, కిరాయిలు తక్కువ, వాటి మీద బతికేదే తక్కువ అయితే దాని మా నెత్తి మీద మోయలేని భారాన్ని వేశారు. 1,000 ఎక్కడ, 29,000 ఎక్కడ. ఒకసారి ఆలోచించండి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కానీ దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలా వద్దనే నిర్ణయం మన స్టేట్ గవర్నమెంట్కి ఉంది. ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఆపే అవకాశం ఉంది. అదే మేము కోరుతుంది కూడా. దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి మాటలైతే చెప్తున్నారు, ఏమని ఆపేస్తాను, మేము తగ్గిస్తామనే చెప్తున్నారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇంకా తప్పని పరిస్థితుల్లో దీనికి వెళ్ళాల్సి వస్తుంది. గాంధేయవాది అయిన తన తండ్రి దేవినేని వీరరాఘవయ్య స్ఫూర్తితో సామాజిక చైతన్య కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నట్లు 80 ఏళ్ల వృద్ధురాలు రంగనాయకమ్మ తెలిపారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా సాయుధ దళాల పతాక నిధికి 20,000 రూపాయలు విరాళంగా అందజేశారు. ఒంగోలు రామ్నగర్కు చెందిన రంగనాయకమ్మ ప్రకాశం జిల్లా సైనిక సంక్షేమాధికారి కార్యాలయానికి వచ్చి మరీ సాయుధ దళాల నిధికి విరాళం అందించడం అభినందనీయమని లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ రహీం కొనియాడారు. దేశం కోసం ప్రాణత్యాగాలకు సిద్ధమైన సైనికులకు ఎంతో పెద్ద మనసుతో తన వంతు బాధ్యతలు నిర్వర్తించడం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. తన పుట్టినరోజు, పెళ్లిరోజు కంటే సాయుధ దళాల పతాక నిధి దినోత్సవాన్ని అత్యంత ప్రాముఖ్యతతో గుర్తుంచుకుంటున్నానని రంగనాయకమ్మ తెలిపారు. దేశంలోని ప్రతి పౌరుడు సైనికుల త్యాగ నిరతికి గుర్తించుకొని మనవంతు కర్తవ్యాన్ని నిర్వహించాలని కోరారు. మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆలపాటి వెంకటేశ్వర్లు, మాజీ సైనికులు బాలరెడ్డి, అంకన్న, వెంకట్రాజు, వేణుగోపాల్, శ్రీనివాసులు, కోటారెడ్డి, అంకయ్య గౌడ్ తదితరులు రంగనాయకమ్మను అభినందించారు. సైనిక ఉత్సవం సందర్భంగా నేను కూడా రావటం చాలా సంతోషంగా ఉంది. సైనికులు చాలా కుటుంబాలకు దూరంగా ఉంటూ
వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు, ఎంతో త్యాగం చేస్తున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఇట్లాంటివి చేయాలంటే ఇష్టం అండి. మా నాన్నగారు గాంధేయవాది. నాకు చిన్నప్పటి నుంచి ఆయన స్ఫూర్తి చేయాలని ఇష్టం. మా మనవరాలి తరఫున నేను రావటం జరిగిందండి. 20,000 అండి. సైనికుల కోసం, ఎంతో దూరంగా ఉండి మన కోసం, దేశం కోసం పాటుపడే వాళ్ళకి చేయాలని, నా వంతు సహాయంగా చేయాలని. గాంధేయవాది. నాకు 6వ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. నాన్నగారు గాంధేయవాది. ఆయన స్ఫూర్తి ఇట్లా చేయాలని ఇష్టం. ఇట్లా ఎప్పుడన్నా లెప్రసీ వాళ్ళకి కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్కి కానీ, బ్లైండ్ స్కూల్కి కానీ అట్లా వెళ్ళటం ఇష్టం. ఇట్లా సైనికులు కూడా చేయాలని నాకు ఇష్టం. శ్రీమతి రంగనాయకమ్మ కడియాల, ఒంగోలు వాస్తులు. ఆమె గారు మన ఆర్మడ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేకి జవాన్లు, ఇండియన్ ఆర్మీ అంటే ఎంతో గౌరవంగా ఆమె గారు మా ఆఫీస్కి 85 ఇయర్స్ ఏజ్లో ఆమె ఇక్కడికి నడిసొచ్చి 20,000 రూపాయలు విరాళంగా సాయుధ దళాల పతాక దినోత్సవానికి సమర్పించి మాకు ఈరోజు ఇవ్వటం జరిగింది. అది ఆమె వాళ్ళ కుటుంబం గాంధేయవాదాన్ని అనుసరిస్తారు. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి కూడా అదే ఉంది. గాంధేయవాదం అంటే నీతి, నిజాయితీ, దేశం పట్ల మనం గౌరవంగా ఉంటాం. అది వాళ్ళ ఇప్పుడు కూడా ఈరోజు కూడా 85 ఇయర్స్లో ఆమె ఇది చేసిందంటే మనం ఇక్కడ మన కంట్రీలో ఇటువంటి వాళ్ళు ఉండటం బట్టే మనం అందరము కల్టివేట్ అయ్యి ఇలా మెలుగుతున్నాం. ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవాలు మరో 100 ఏళ్లు గుర్తుండేలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శతాబ్ది ఉత్సవాల కమిటీ ప్రతినిధులు తెలిపారు. దేశ విదేశాల్లో ఉన్న పీవీఆర్ హైస్కూల్ పూర్వ విద్యార్థులను కుటుంబ సమేతంగా పాల్గొనేలా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. శతాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశం సందర్భంగా మీడియా సమావేశంలో కార్యక్రమాలను వివరించారు. శతాబ్ది ఉత్సవాల ప్రత్యేక సావనీరును విడుదల చేస్తున్నట్లు, ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల కోసం ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించామన్నారు. వృత్తిరీత్యా లేదా ఇతర కారణాలతో బయట ప్రాంతాల్లో ఉంటూ సంక్రాంతి సెలవులకు సొంత గడ్డకు వచ్చే పీవీఆర్ హైస్కూల్ పూర్వ విద్యార్థులందరూ 2 రోజులు జరిగే శతాబ్ది ఉత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కమిటీ అధ్యక్షుడు బోడపాటి సుబ్బారావు, ఉపాధ్యక్షులు ఓరుగంటి నరసింహశాస్త్రి, కార్యదర్శి ఆరిగ వీరప్రతాప్, సంయుక్త కార్యదర్శి బొమ్మిశెట్టి కిషోర్, కోఆర్డినేటర్లు సూర్యప్రకాష్, ఆంజనేయులు, సభ్యులు నల్లమల్లి సూర్యనారాయణ, అక్కరాజు రామకృష్ణ, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంతో పాటు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులు కానివ్వండి, ప్రస్తుత విద్యార్థులు కానివ్వండి, ఈ శతాబ్ది ఉత్సవాలని నిర్విఘ్నంగా కొనసాగేట్టు జయప్రదం చేస్తారని చెప్పని ఆశిస్తూ, పూర్వ విద్యార్థులు ఎవరైనా కానీ ఎక్కడ ఏ స్థాయిలో ఎక్కడున్నా కానీ, ఏ రాష్ట్రాల్లో ఉన్నా, ఏ దేశాల్లో ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా సహాయం ఇదవుతారని చెప్పని వచ్చి పాల్గొని సంతోషంగా మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ముందుకు పయనిస్తారని చెప్పని ఆశిస్తూ, దానికి ఇతోధిక సహాయం అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానివ్వండి, వచ్చి ఇక్కడ వాలంటరీగా పనిచేయటం కానివ్వండి, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని పలానా తేదీకి మేము వస్తాము, మీకు అవసరమైనటువంటి రూములు కూడా మేము ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తున్నాము, వాటిని గురించి కూడా వాట్సాప్లో మేము పెడుతున్నాము, వాటిని కూడా మీరు బుక్ చేసుకొని ముందు త్వరగా ఇది కావాలని చెప్పని, ఈ భవిష్యత్తులో జరగబోయేటువంటి సమావేశాలకి ఇది సన్నాహక సమావేశంగా, ఇప్పుడు ఇది కుడియడంగా 10వ సమావేశం, ఈ సమావేశాలకి మీరు కూడా సహకరిస్తారని చెప్పని, భవిష్యత్తులో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగిపోతారని చెప్పని ఆశిస్తూ పీవీఆర్ కుటుంబం మొత్తానికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పీవీఆర్ విద్యార్థులందరినీ కూడా ఈ సంవత్సరం సంక్రాంతికి ముందే సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల నుంచి కూడా మాకు ఫోన్లు చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కమిటీలో ఉండే విధంగా మేము శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇక్కడ ఈ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపడానికి, మాకు చేయూతనివ్వడానికి వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం.
ఇప్పటికే ఆ కమిటీలన్నీ కూడా చాలా చురుగ్గా పనిచేస్తున్నాయి. ఆ కమిటీలన్నింటినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, మరి మేయర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మరియు ఇతర అధికారులు మొత్తాన్ని కూడా మేము సంప్రదించడం జరిగింది. అలాగే 4-5 రోజుల్లో మన రాష్ట్ర మంత్రివర్యుల దగ్గరికి కూడా మేము ఆహ్వాన పత్రికలు తీసుకుని వెళ్ళడానికి సిద్ధమవుతున్నాం. రాష్ట్రం మొత్తం కూడా ప్రకాశం జిల్లా ఒంగోలు వైపు చూసే విధంగా ఘనంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి మా కమిటీ నిర్ణయించుకుంది. లోకానికి క్రీస్తు మార్గం అనుసరణీయమని అంతర్జాతీయ ప్రసంగికులు డాక్టర్ జాన్ వెస్లీ అన్నారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఒంగోలులో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన సందేశమిచ్చారు. సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి సంఘస్థులకు శుభాకాంక్షలు తెలిపారు. బైబిల్ బోధించిన క్షమాగుణాన్ని కలిగి ఉండాలని, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలని బోధించారు. ఈ సందర్భంగా క్రైస్తవ భక్తి గీతాలకు చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమ నిర్వాహకులు జాన్ ఫిలిప్, బాను వెంకట్, గమాలియేల్ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. దేవునికి అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం, ఆదరణ. మెర్రీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. అందరూ సమాధానంతో వెళ్ళండి. ఎవరో తోడుంటే ఏదో లాభం వస్తుంది అనుకున్నా, దానికోసం దేవుణ్ణి కూడా వదిలిపెట్టని సిద్ధపడ్డా. ఒక అమ్మాయి కోసమో, ఒక అబ్బాయి కోసమో, లేకపోతే అక్రమ సంబంధం కోసమో, మరొక విషయాల కోసమో దేవుణ్ణి కూడా వదిలిపెట్టాడని సిద్ధపడుతున్నాం. కారణం ఏంటో తెలుసా? దేవునితో నీకు అక్కర్లేదు. నేను ఒక మాట చెప్తాను దేవుని సేవకునిగా, ఇది మీలో పనిచేస్తే మీరు చాలా చాలా ధన్యులే. లిజన్ టు మీ. దేవుడి కోసం నువ్వు ఎవరినైనా వదిలేసుకో. ప్రపంచంలో నీకు కష్టం వస్తే దేవుడు నిలబడతాడు గట్టిగా నీ కోసం. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చూసేమన్నారు తెలుసా? దేవుడు కాపాడాలనుకుంటే భారతదేశం నువ్వు లేకుండా కూడా చేయగలడు, కూర్చో అంటే అదే వ్యక్తిని దేవుడు నిలబెట్టి భారతదేశ చరిత్రను మార్చేశాడు. చెప్పలు కొట్టి వేసాను, అవునమయపరిచాడు. దట్స్ ద స్టైల్ ఆఫ్ గాడ్. దేవుడు నీతో ఉంటే ప్రజలు నేను బలహీనుడు అనొచ్చు. దేవుడు నీతో ఉంటే కొంతమంది ప్రజలు నేను బుద్ధిహీనుడు అనొచ్చు. కానీ దేవుడు అలాంటి వారినే వాడుకొని తన యొక్క మహిమను కొనసాగించాలని దేవుడు కోరుతున్నాడు. అందును బట్టి బైబిల్లో రాయబడింది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఏ కార్యాలు చేస్తారట? గొప్ప కార్యాలు. హల్లెలూయా.
40 రోజుల దీక్ష అనంతరం కొత్తపట్నం శివాలయం నుండి అయ్యప్ప స్వామి మాలధారులు శబరిమలకు తరలి వెళ్లారు. మాలధారులు కొత్తపట్నం రెడ్డిపాలెంకు చెందిన బాబు గురుస్వామి ఆధ్వర్యంలో కావూరు సుబ్బారెడ్డి, రామలింగం సుధాకర్, అన్నం తిరుపతిరావు, దూరం నాగరాజ్, సురేష్, సుబ్బారెడ్డి, మన్యం సురేష్, నాగరాజు, చైతన్య, రాజేష్, వాసుస్వాములకు బాబు గురుస్వామి ఇరుముడి కట్టి ఆశీస్సులు అందించారు. చిన్నకోటి దండాలు గణపయ్యా చీమకుర్తిలో అశోక్ దంత వైద్యశాలను డాక్టర్ బి జవహర్ ప్రారంభించారు. పేదలకు అతి తక్కువ ధరలో దంత వైద్యశాల అందుబాటులోకి తీసుకొచ్చామని హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ అశోక్ తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఓపీతో సంబంధం లేకుండా డెంటల్ సర్జరీలు చేస్తామని, దంత సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అప్పటి నుంచి మా కోరిక, మేము చదువుకున్న వెంటనే పల్లెటూరుల్లో మారుమూల ప్రాంతాల్లో హాస్పిటల్ పెట్టాలనేటువంటి కోరిక. ఆ కోరిక ప్రకారమే మొన్న అద్దెంకిలో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చేమకుర్తిలో కూడా ఒక బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పల్లెటూరులో మధ్యతరగతి వాళ్ళు, తక్కువ ఖర్చు ఉన్న పేద ప్రజలు, వాళ్ళకి తక్కువ ఖర్చుతో డెంటల్ ట్రీట్మెంట్ ఇవ్వాలనేటువంటి సదుద్దేశంతో ఇక్కడ చేమకుర్తి పట్టణంలో మేము డెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. మా డెంటల్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు, అంటే ఎక్స్ట్రాక్షన్స్ కానివ్వండి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఆర్థో క్లిప్పులు కానివ్వండి, ఫ్లాప్ సర్జరీలు కానివ్వండి, మ్యాండిబులర్ ఫ్రాక్చరీ సర్జరీస్ కానివ్వండి, అన్నీ అతి తక్కువ ఖర్చుతో సిటీస్లో ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ జరుగుతుందో ఆ ట్రీట్మెంట్ ఇక్కడ ఎక్విప్మెంట్తో, ఆల్ ఎక్విప్మెంట్ అంటే ఎక్స్రే మిషన్స్, ఓపీజీ మిషన్స్, రూట్ కెనాల్ సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్స్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బాపట్ల జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా నియమితుడైన గాలం ప్రభాకర్ను అద్దంకి యాదవ సత్రంలో ఘనంగా సత్కరించారు. తనపై నమ్మకంతో ఈ పదవికి ఎంపిక చేయడం పట్ల మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు మరియు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ జంపు హరిబాబు, ఎర్రిపోయిన ప్రసాద్, తిరుపతయ్య యాదవ్, సాయి యాదవ్, తేజ యాదవ్ పాల్గొన్నారు. గాలం ప్రభాకర్ యాదవ్ గారికి బీజేపీ పార్టీ తరఫున బాపట్ల జిల్లా మోర్చా అధ్యక్షులుగా, ఓబీసీకి అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా మేమందరం కలిసి సన్మానించడం జరిగింది. ఆయన ఇంతకుముందు యాదవ సంఘం సత్రాన్ని కూడా ఎన్నో సేవలు చేసి ఉన్నారు. అలాగనే బీజేపీ పార్టీలో కూడా ఇంకా మంచి పదవులు అలంకరించి ఆ పార్టీకి సరైన న్యాయం చేసి ఆ పార్టీ కోసం కృషి చేయవలసిన కోరుతున్నాను. ఆ బీసీ ప్రముఖులైన యాదవ సంఘ నాయకులు నాకు ఓబీసీ బాపట్ల జిల్లా అధ్యక్షులుగా నన్ను ప్రకటించినందుకు రాష్ట్ర అధ్యక్షులకి కృతజ్ఞతలు చెబుతున్నాను, గోపి శ్రీనివాసరావు గారికి. అదేవిధంగా ఇక్కడ మా యాదవ సంఘ నాయకులు ఎరుబెల్లి ప్రసాద్ యాదవ్ గెస్ట్ హౌస్ నందు పిలిపించి ఇక్కడ సన్మాన కార్యక్రమం చేయించారు. అదేవిధంగా మన అనమూరు ప్రెసిడెంట్ జంపారి బాబు గారు, సింగరకొండపాలెం ప్రెసిడెంట్ తిరుపతి గారు, ఎరుబెల్లి తిరుపతి గారు, మా సంతమాగూరు మండల యాదవ సంఘ నాయకులు సాయి యాదవ్ గారు, అద్దింగి మండల యాదవ నాయకులు తేజ గారు, వాళ్ళు నన్ను అభినందించారు. కావున వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతున్నాను. నేను బీజేపీలో బలోపేతంగా చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బీజేపీ నాయకులందరికీ ధన్యవాదాలు. సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహిస్తున్నట్లు బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి చారు మజుందర్ తెలిపారు. మహాసభల వాల్ పోస్టర్ను విడుదల చేసి మహాసభల ప్రధాన అజెండాను వివరించారు. కార్మిక హక్కులను కాలరాసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ల బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 5 రోజుల పాటు నిర్వహించే జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.
యూనియన్ నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, తిరుపతి రెడ్డి, శారద, ఉసురుపాటి శామ్యూల్, రావులపల్లి కోటేశ్వరరావు, మున్నంగి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ కాలంలో తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా ఈ మహాసభలో పెద్ద ఎత్తున చర్చ జరిగి రాబోయే కాలంలో కార్మిక ఉద్యమాల ద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టే పద్ధతిలో పోరాటాలు నిర్మించడం కోసం ఈ మహాసభలో చర్చ జరుగుతుంది. ఈ లేబర్ కోడ్స్ ద్వారా స్వాతంత్రం రాకముందు నుంచి సాధించుకున్న కార్మిక చట్టాలు రద్దయిపోయినాయి. ఈరోజు కార్మికులకి ఎటువంటి భద్రత లేకుండా పోతుంది. 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10 గంటలు 12 గంటల విధానానికి శ్రీకారం చుడతా ఉన్నాయి. ఇప్పుడుదా కాంట్రాక్ట్ ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాల పద్ధతి ఉండేది. రాబోయే కాలంలో పర్మనెంట్ ఉద్యోగాలు అనేది లేకుండా మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్స్ ద్వారా ప్రతిపాదన చేస్తా ఉన్నారు. ఇప్పుడు దాకా 100 మంది పరిశ్రమల్లో ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే ఆ పరిశ్రమ మూసివేయాలంటే యాజమాన్యం కంపల్సరిగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకోవాలి. ఇప్పుడు 300 మంది పైగా పనిచేసే కార్మికుల సంస్థలలోపు ఎక్కడా కూడా మాట్లాడటానికి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మూసేసుకునే పరిధిని ఈరోజు కార్మిక శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం హక్కు కల్పించింది. ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అనే నినాదంతో ప్రాణాలు అర్పించి పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ హక్కుని ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కేంద్రం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ, జనసేన, తెలుగుదేశం అన్ని పార్టీలు ఈరోజు బీజేపీకి ఏది బిల్లు పెడితే ఆ బిల్లుకి మద్దతు తెలియజేస్తూ ఈరోజు వాళ్ళకి అనుకూలమైనటువంటి విధానాలను రాష్ట్రంలో అవలంబిస్తూ ఉన్నారు. ఇట్లాంటి తరుణంలో ఈ యొక్క మహాసభలో ఒక చారిత్రకమైనటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ కార్మిక వర్గం హక్కులు కాపాడేదానికోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ మహాసభల్లో కార్మిక వర్గం అందరూ పాల్గొని ఈ మహాసభను జయప్రదం చేయడం కోసం తమ వంతు తోడ్పాటును అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ప్రజా సమస్యలు పరిష్కారానికే ప్రథమ ప్రాధాన్యమన్న ప్రకాశం కలెక్టర్ రాజాబాబు. సమస్యలపై వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశం. 9వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లారీలు బంద్ ప్రకటించిన లారీ అసోసియేషన్ నాయకులు. అన్ని వర్గాలపై బంద్ ప్రభావం. సైనిక సంక్షేమ శాఖాధి కార్యాలయానికి వచ్చి మరీ సాయుధ దళాల పతాక నిధికి విరాళం అందించిన 80 ఏళ్ల వృద్ధురాలు. గాంధేయవాది అయిన తండ్రే స్ఫూర్తి అని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. ధైర్యం నిన్ను చేయి పట్టి నడిపించదు, నువ్వు సాధించగలవు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.